ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే కొన్నేళ్ల పాటు అవిరళ కృషి చేసి ఎన్నో కష్టనష్టాలు అనుభవించి ఎన్నో వైఫల్యాలను అధిగమించితే గాని జరగదు. అలాంటిది మొట్టమొదటిగానే దర్శకత్వం వహించిన పథేర్ పాంచాలి అనే చిత్రంతోనే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకొని అందనంత ఎత్తుకు ఎదిగిన దర్శక దిగ్గజం ఉన్నాడు. ఆయనే బెంగాలీ సినీ దర్శకుడు సత్యజిత్ రే. సత్యజిత్ రే తొలి దర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్మించిన బెంగాలీ చిత్రం ఇది. విభూతి భూషణ్ బందోపాధ్యాయ రచించిన పథేర్ పాంచాలి నవల ఆధారంగా 1955లో నిర్మించబడిన ఈ సినిమా ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందడమే కాక బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ అవార్డుతో సహా 11 అంతర్జాతీయ అవార్డులు ఈ చిత్రానికి వచ్చాయి. బెంగాలీ బ్రాహ్మణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అపు అనే పిల్లాడి బాల్యం ఇందులో ప్రధాన ఇతివృత్తం. ప్రధానంగా కథంతా బెంగాల్లోని ఒక పల్లెటూరులో సాగుతుంది. కథాగమనంలో అనేక మలుపులు తిరిగాక అపు కుటుంబం పల్లెటూరులో జీవించలేక కలకత్తా వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది. బెంగాల్ సమాజంలోని అవాంఛనీయ ధోరణుల్ని వ్యక్తపరిచి బెంగాలీ గ్రామీణ జీవిత వాస్తవాన్ని, వారి ఆశల్ని ప్రతిబింబించిన పథేర్ పాంచాలి చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందడమే గాక మేధావుల్ని, విమర్శకుల్ని అమితంగా ఆకర్షించి సత్యజిత్కు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. ఉత్తమ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత, వ్యాసకర్త, గీత రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సత్యజిత్ రే 1921 సంవత్సరం మే 2వ తారీఖున సుకుమార్, సుప్రభ దంపతులకు బెంగాలీ కళాకారుల కుటుంబంలో కలకత్తాలో జన్మించాడు. ఆయన పుట్టిన 2.5 ఏళ్లకే తండ్రి మరణించగా తల్లి కుట్టుపని నేర్పి ఉద్యోగం చేసి కొంత సంపాదిస్తుండగా సత్యజిత్ మేనమామ ఇంట్లో పెరిగాడు. హై స్కూలు, కాలేజీ చదువులు పూర్తయ్యాక తనకు ఇష్టమైన చిత్రకళ అభ్యసించడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్లో నెలకొల్పిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ నందలాల్ బోస్, వినోద్ బిహారీ ముఖర్జీ లాంటి ప్రఖ్యాత చిత్రకారుల నుండి చాలా విషయాలు నేర్చుకున్నాడు. మిత్రుడి చందన్ దాస్ గుప్తాతో కలిసి 1947లో కలకత్తా ఫిల్మ్ సొసైటీ స్థాపించాడు. ఈయన తర్వాత విజయ్తో పెళ్లి జరగగా వీరికి సందీప్ అనే కుమారుడు జన్మించాడు. ఈ సమయంలో ఫ్రాన్స్కు చెందిన ప్రసిద్ధ దర్శకుడు జీన్ రీనర్ ద రివర్ అనే సినిమా షూటింగ్ కోసం కలకత్తా వచ్చినప్పుడు ఆయనకు గైడ్గా ఉంటూ షూటింగును పరికిస్తూ దర్శకత్వంలో కిటుకులన్నీ నేర్చుకుని చలనచిత్ర నిర్మాణంపై ఆసక్తి పెంచుకున్నాడు సత్యజిత్ రే. అప్పుడే పథేర్ పాంచాలి నవలను సినిమాగా తీయాలనే ఆలోచన అంకురించి ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించి 1955లో పథేర్ పాంచాలి సినిమాను రిలీజ్ చేసి భారతీయ సినీ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేశాడు సత్యజిత్. ఆ సినిమా అఖండ విజయం సాధించి అవార్డుల పంట పండించింది. తర్వాత అపరాజితో, అపూర్ సంస్కార్, చారులత, ప్రతిద్వంది, అశని సంకేత్, అగంతక్ వంటి 29 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, 2 షార్ట్ ఫిల్ములు, మొత్తం 37 చిత్రాలకు సత్యజిత్ రే దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వం వహించడమే గాక సినిమాలు తీయడంలో ఇతర విభాగాలైన స్క్రీన్ ప్లే, క్యాస్టింగ్, సంగీతం, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. ఇందుకు గాను ఆయన తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని ప్రతిరోజు 12 గంటలు పనిచేసేవాడట. సినిమాలు తీయడమే గాక సత్యజిత్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాశాడు. అలాగే ఆయన ప్రచురణకర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక సందేశను చాలా ఏళ్లు నిర్వహించాడు. గ్లామర్ కన్నా సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తూ వినోదానికి పెద్దపీట వేసిన సత్యజిత్ రే సినిమాలు సూర్యుడి వేడిమిని, చంద్రుడి శీతలాన్ని సమంగా పంచుతాయి. అందుకే ప్రముఖ జపనీస్ దర్శకుడు అకిరా కురసావా అంటాడు, రే చిత్రాలను చూడకపోతే ప్రపంచంలో సూర్యచంద్రులను చూడనట్టే అని. సత్యజిత్ రే యొక్క ప్రతిభా సంపన్నతకు గోల్డెన్ లయన్, గోల్డెన్ బేర్ వంటి వ్యక్తిగత స్థాయి అవార్డులేగాక దాదాసాహెబ్ ఫాల్కే వంటి జాతీయ అవార్డులు, ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇవేగాక గౌరవ ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయునిగాను,
భారతరత్న పురస్కారం అందుకున్న తొలి చలనచిత్ర ప్రముఖునిగాను సత్యజిత్ రే నిలిచాడు. 1963లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ దర్శకులు 11 మందిలో సత్యజిత్ రేను కూడా ఎంపిక చేయడం భారతీయులకు ఎంతో గర్వకారణం. మద్యపానం ఎరుగడు గాని ధూమపానం మాత్రం దూకుడుగా చేసిన సత్యజిత్ రే గుండె సమస్యలతో బాధపడి 2 సార్లు బైపాస్ సర్జరీ చేసుకుని విశ్రాంతి తీసుకొనకుండా రచనా వ్యాసంగం కొనసాగించడంతో ఆరోగ్యం క్షీణించి 1992 సంవత్సరం ఏప్రిల్ 23న 71వ ఏట కలకత్తాలో కన్నుమూశాడు. శాంతినికేతన్లో చిత్రకళను అభ్యసించి నిశ్చలన చిత్రకారుడిగా, తర్వాత చలనచిత్ర రంగంలో ప్రవేశించి 37 కళాఖండాలు సృష్టించి చలనచిత్రకారుడిగా, తన చలనచిత్రాల్లో చారిత్రక అంశాలు చిత్రీకరించి చరిత్రకారుడిగా గుర్తింపు పొందిన సత్యజిత్ రే జీవితం ఒక త్రివేణి సంగమ సందర్శనం. ఇవి ఆయనలోని గొప్ప మానవతావాదిని, ఒక విశ్వనరుణ్ణి మన కళ్ళ ముందు నిలబెట్టి ఆయన్ని అజరామరుణ్ణి చేశాయి.